రెడ్డి గారు తక్షణమే ప్రెస్ మీట్ పెట్టో లేదంటే మాకు వెబ్నెట్ విడుదల చేస్తే చెప్పాలి. అంతేగాని పేపర్లో రోజుకు ఒక ముచ్చట, వార్తల్లో రోజుకు ఒక ముచ్చట వస్తూ ఉన్నది. త్వరలో ఏం త్వరలో అన్నా ఈ పేటెంట్ రైట్ ఇస్తాం మేము అందరం కలిసి కాంగ్రెస్ పార్టీకి. త్వరలోనే పదానికి తల అన్ని డబ్బులు వేసుకొని పేటెంట్ రైట్ ఇస్తాం మీకు. త్వరలోని పదం, ఇక త్వరలోని పదం మీరు తప్ప ఎవరు వాడడానికి వీలు ఉంటుంది. ఇక కాబట్టి త్వరలో వద్దన్నా, త్వరలో కానీ త్వరలోకి వచ్చారు కాబట్టి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయండి. అలాగే గ్రూప్స్ అభ్యర్థులు కూడా చాలా మంది అన్న ఇక్కడ చిక్కడపల్లి లైబ్రరీలో ఇక్కడ 5 రూపాయల భోజనం చూసుకుంటూ ఎంతో మంది నిరుద్యోగులు ఇబ్బంది పడతా ఉన్నారు, గోసపడతా ఉన్నారు. ఇంకా ఎన్ని రోజులన్నా ఇట్లా మీ స్టడీ హాల్లో మగ్గిపోవాలా? ఇటు ఎన్ని రోజులు స్టడీ హాల్లో మగ్గిపోవాలి, ఎన్ని రోజులు హాస్టల్ ఫీజులు కట్టుకుంటూ ఉండాలి, ఎన్ని రోజులు కోచింగ్ సెంటర్లు పట్టుకుంటూ ఉండాలి? ఎందుకంటే అన్న ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి కూడా మధ్యతరగతి అభ్యర్థి. ఇంటి దగ్గర నుంచి అప్పు చేసో కూలి చేసో 4 చేసో ఇంటి దగ్గర నుంచి పంపించి చదువుకుంటా ఉన్నాం. మేము ఒకటే స్ట్రైట్గా డిమాండ్ చేస్తూ ఉన్నామన్నా, మీరు అసలు నోటిఫికేషన్లు ఇస్తారా ఎవరో ఏదో ఒకటి చెప్పండి. మీరు నోటిఫికేషన్లు ఇస్తామంటే ఖచ్చితంగా సరే ఇంటి దగ్గర నుంచి అప్పు చేసో ఇక్కడ కూర్చొని చదువుకునే ప్రయత్నం చేస్తాం. లేదంటే ఈ ఇంటికి పోయి కరువు పండుగ ఏదో చేసుకునే ప్రయత్నం చేస్తాం మేము కూడా. ఎందుకంటే ఎంత ఇబ్బంది పడతా ఉన్నారంటే ప్రతి నిరుద్యోగి కూడా మా కడుపు అంటే ఎవరు చెప్పుకోవాలి అర్థం కాలేదన్న. వాస్తవానికి సరే మీరు వచ్చి సంతోషం, మీకు చెప్పుకునే భాగ్యం కలిగినందుకు మేము కూడా సంతోషపడతా ఉన్నాం. కాబట్టి మీరు ఈ విషయాలన్నీ కూడా కొంచెం తొందరగా ప్రభుత్వానికి కానీ ప్రభుత్వంలో పెద్దలకు కానీ తీసుకెళ్ళి మా సమస్యలన్నీ పరిష్కరించేటట్టు మీరు ఖచ్చితంగా చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నామన్నా. ఖచ్చితంగా అవసరమైతే మీరు కూడా రావాలి. ఇంకా కొంతమంది నిరుద్యోగ మిత్రులు కూడా అన్యత భావించొద్దు, ఎందుకంటే కొంచెం సమయం కూడా లేదు కాబట్టి